సో గాయస్ మారేడుమిల్లి ప్లాన్ చేస్తున్నారా? సో ఈ వీడియో మాత్రం మీకే. సో దీంట్లో నేను వచ్చేసి ఫుల్ డీటెయిల్గా చెప్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి. అండ్ చూసారు కదా వెనకాల ఎలా ఉందో, ఇలాంటి ప్లేసెస్ని చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు కమ్ ఫర్ మారేడుమిల్లి. సో ఎలా వెళ్ళాలి ఏంటి, ఎంత టైం పడుతుంది అండ్ నేను ఎలా వచ్చానో మీకు తెలుసుకోవాలనుకుంటే కంప్లీట్ వీడియో చూడండి. డోంట్ మిస్ అండ్ డోంట్ స్కిప్ guys. If you skip you will lose the locations guys. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ డీజే. సో ఈరోజు ఏంటంటే మనం మారేడుమిల్లి రైడ్కి వెళ్తున్నాము. ఆల్ ఆఫ్ సడన్ నాకు వెళ్ళాలనిపిస్తుంది ఎందుకో. ఎప్పటి నుంచో చాలామంది వీడియోస్ పెడుతుంటే ఆ వీడియోస్ని చూడలేక నాకు చూడాలనిపించి ఐ వాంట్ టు గివ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి అరౌండ్ టైం వచ్చేసి అరౌండ్ 11:30 అవుతుంది. ఇప్పటి నుంచి ఏంటంటే ఇక రైడ్ స్టార్ట్ అవుతుంది. చూసారు ఎలా ఉందో. ఆల్రెడీ ఇప్పుడు దాకా టాప్ బాక్స్ చేశాను భయ్య. సగం దీంట్లో వర్షంలో నీళ్ళు ఉన్నాయి, చెమటలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనము వెళ్ళే రూట్ చూపిస్తాను. సో ఎలా వెళ్ళాలి ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుంది. స్టే ట్యూన్. అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అండ్ ఇట్స్ యువర్ ట్రావెల్ విత్ డీజే. చూసినావు కదా లొకేషన్లో చూస్తే కళ్ళు బయర్లు గమ్మాలి. ఏం గమ్మాలి? లొకేషన్లో చూస్తే కళ్ళు బయర్లు గమ్మాలి. సో గైస్ ఇది వచ్చేసి నా ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. సో ఇది వచ్చేసి మనం జేఎన్టీలో వేయించాము. మన ఫస్ట్ ఫుల్ ట్యాంక్. సో గైస్ టోల్గేట్ నెంబర్ 1 మన టైం వచ్చేసి 1:20 అవుతుంది. టోల్గేట్ నెంబర్ 1 అయితే ఉన్నాము. సో యాక్చువల్లీ మనం ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, యాక్చువల్లీ ముందర నుంచి ఎంటర్ అవ్వాల్సింది తెలిపోయాం. సో వర్షం అయితే భయ్య బీభత్సంగా పడుతుంది, ఒక రేంజ్లో ఉంది. బట్ ఐఎమ్ ఎంజాయింగ్ ద రైడ్. సీరియస్గా చెప్తున్నా, స్పీడ్గా వెళ్తే అది వెహికల్స్ వస్తాయి చూసారా, ఆ వెహికల్ నుంచి ఆ స్ప్రింక్లర్ లెక్క ఆ వాటర్ వస్తుంటే ఉంది భయ్య. కళ్ళు పైకి రావట్లేదు భయ్య. చక్క వేరు చెప్పని బాగానే ఉంది. సో లైఫ్ ఈస్ ఆల్ అబౌట్ జర్నీ మ్యాన్, నాట్ అబౌట్ డెస్టినేషన్. జర్నీయే ఉంటుంది. సో లెట్స్ హావ్ సమ్ ఫన్. ఇప్పుడైతే క్రేజీ అనిపిస్తుంది. సో మళ్ళీ సూర్యాపేట వెళ్ళాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. స్టేడియం. సో హలో గాయస్, సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే టోల్గేట్ నెంబర్ 2. సో టైం వచ్చేసి అరౌండ్ 2 అవుతుంది, ఎగ్జాక్ట్లీ 2:02. సో నాకు తెలిసి మంచి స్ట్రెచ్ కొట్టాననిపించింది. ఇంకా ఇక్కడ నుంచి ఖమ్మం వెళ్ళాలి. ఇక్కడ నుంచి అరౌండ్ ఖమ్మం ఒక 100 కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్గా. సో ఇంకా ఖమ్మం వెళ్ళాలి, అక్కడ నుంచి మళ్ళీ కొత్తగూడెం వెళ్ళాలి. లెట్స్ హావ్ సమ్ లాంగ్ స్ట్రెచ్. బట్ ఈ రైనీ సీజన్లో స్ట్రెచ్ కొట్టాలంటే తెలుసు కదా భయ్య, వేరే గత ఉంటుంది. ఇంత ట్రై చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక లైక్ కొట్టుకోవచ్చు భయ్య. ఒక లైక్ కొడితే ఎట్లుండాలి చెప్తున్నా కదా. సో ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. సో గాయస్ ముందు ఏంటంటే ఖమ్మం వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళే వాళ్ళము. బట్ ఇప్పుడు ఏంటంటే ఖమ్మంకి ఒక స్పెషల్ హైవే పడిపోయింది. అది ఇప్పుడు చాలా టైం పడింది. ఇప్పుడు ఇది ఏంటంటే డిస్టెన్స్ చాలా కవర్ చేయొచ్చు. అండ్ కంపేరింగ్ టు దట్, అండ్ ఇక్కడ నుంచి మనకి ఖమ్మం చూపిస్తుంది. ఖమ్మం టేక్ లెఫ్ట్. మనం ఖమ్మం వెళ్ళిపోదాం. అక్కడ ఆ టోల్ గేట్ నుంచి ఇక్కడికి మనం జస్ట్ అప్పుడు ఎంత ఉండే 2:02 ఉండే కదా. నో ఇట్ ఈస్ లైక్ 2:09 ఓన్లీ. మంచి సర్చ్ కొట్టాము. సో గాయస్ ఇది వచ్చేసి ఏంటంటే టోల్ గేట్ 3. అండ్ ఇక్కడ నుంచి దగ్గర ఒక 40 కిలోమీటర్స్ ఉంది. సో అది గాయస్. బట్ రూట్ అయితే చాలా బాగుంది. సీరియస్ గా ముందరితో అయితే హైదరాబాద్ నుంచి సూర్యాపేట రావడం ఒక ఎత్తు, సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్ళడం ఇంకొక ఎత్తు. బట్ ఇప్పుడు ఏంటంటే క్రేజీ ఉన్నాయి రూట్స్ అయితే. అండ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. చాలా మంచి హైవే పడ్డది. అండ్ పాయింట్ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మోటో బ్లాగర్ ఇన్ ఇండియా కమ్యూనిటీ వచ్చేసి ఎవరంటే మన భయ్యా సన్నీ యాదవ్.
భయ్యా సన్నీ యాదవ్ కూడా ఉండేది ఇక్కడే సూర్యాపేటలోనే, అంటే ఆయన హోమ్ టౌన్ వచ్చేసి ఇక్కడే. సో అలాంటి ఐ మీన్ అలాంటి ఒక రైడర్ ఉన్న ప్లేస్ కూడా మనం వస్తే అంటే క్రేజీ ఫీల్ ఉంటది. ఒక పర్సన్ ఎంత రైడ్ చేస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది ఒక రైడర్ కే తెలుస్తుంది. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ టు బి ఆన్ కమ్యూనిటీ ఆఫ్ రైడింగ్ కమ్యూనిటీ. సో స్టే ట్యూన్. సరే సావట్ ఏం చేస్తుంది బ్రో, ఇక్కడ నాకు చాయ్ రాపిస్తారా? సో హలో గైస్, టైం వచ్చేసి అరౌండ్ 3:25 అవుతుంది. అరౌండ్ 200 కిలోమీటర్స్ వచ్చాము. షార్ట్ కట్ తీసుకొచ్చాను. సో ఇక్కడ నుంచి 200, మా ఇంటి దగ్గర నుంచి అరౌండ్ 220-250 కిలోమీటర్స్ విత్ ఇన్ 3.5 hours లో వచ్చేసాము. 3.5 hours 250 కిలోమీటర్స్ మంచి స్ట్రక్చర్ కొట్టాము. బట్ మీన్ వైల్ బండి ఎలా అయిందంటే, అసలు ఎంత ఆఫ్ రోడ్ చేస్తే ఈ బండి ఎట్లా అవుతుందో మీరే చూడండి భయ్య. ఈ బండి చూడండి ఒకసారి. వీల్ చూడండి ఎట్లా అయిపోయావో, చెట్లేందో ఇదేందో. బండి అయితే ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్లో. నాది చూడండి ఎలా అయిందో. షూస్ ఘోరం ఎక్స్ట్రీమ్ లెవెల్లో అయిపోయింది బైక్ అయిపోతే. మా తమ్ముడు అయితే అక్కడ ఉన్నాడు. ఎట్లుందంటే చెట్లలో పుట్లలో పడి వచ్చిన ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఆ బండి అవుతారని చూడండి ఒకసారి. ఇది చూడండి భయ్య ఎట్లుంది. సో ఇంత ఎక్స్ట్రీమ్ రైడ్ చేసిన తర్వాత కూడా ఒక్క లైక్ చేయకపోతే ఎలా భయ్యా? ఇంత ఎక్స్ట్రీమ్ గా మీకోసం అని చెప్పేసి ఇంత మంచి వ్లాగ్ కోసం నేను ట్రై చేస్తున్నాను. మీరు సపోర్ట్ చేస్తేనే కదా భయ్యా నాకు కూడా ఇంకా చేయాలనిపిస్తుంది. సో జస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో ఎలా వర్క్ అంటే నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీరు సపోర్ట్ చేసి నాకు చెప్తేనే ఐ కెన్ చేంజ్. ఏమేమి చేంజ్ చేయాలనుకుంటే అవన్నీ నేను చేంజ్ చేసుకుంటాను. చూడండి ఎలా ఉందో బైక్ అయితే. సో దిస్ ఇస్ ద ఫైనల్. సో హ్యాపీగా అయితే ఖమ్మం వచ్చేసాము, అయితే సేఫ్. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళాల్సింది ఇంకా ఇక్కడ నుంచి కొత్తగూడెం వెళ్ళాలి. నా క్లోజ్ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి దాని తర్వాత అక్కడ స్టే అయ్యి దాని తర్వాత అక్కడ నుంచి మారేడుమిల్లి రైడ్ స్టార్ట్ చేస్తాను ఇంకా. సో గాయస్, ఈ వెదర్లో ఈ టీ ప్లస్ ఆ బైక్ ప్లస్ జర్నీ చూడండి, పొగలు ఎలా వస్తున్నాయో, చేతులు చూడండి ఎలా అయ్యాయో. సో గాయస్ ఇంకా ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి కొత్తగూడెం వెళ్ళాలి. కొత్తగూడెం వెళ్తూ ఇంకో 100 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. చూడండి వర్షం ఎలా పడుతుందో. బైక్ ఎలా నాకైతే సూపర్ అనిపిస్తుంది కదా ఈ వ్యూలో, క్రేజీ ఉంది. సో హ్యావ్ ఎ సిప్ ఆఫ్ టీ. సో ఇక్కడ నుంచి ఇంకా కొత్తగూడెం డైరెక్ట్ ఒకటే స్ట్రక్చర్ వెళ్ళిపోవాలి భయ్య. నా వల్ల కావట్లేదు. ఆల్రెడీ మనం 11-12కి స్టార్ట్ అయ్యాం. ఆల్రెడీ ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకొక 1.5 hour ఈజీగా అయిపోతుంది. 1.5-2 hours పడుతుంది ఈజీగా. సో లెట్స్ హ్యావ్ సమ్ ఫన్ గాయస్. సో ఫుల్ నైట్ సెట్ చేసా. ఫుల్ నైట్ అరౌండ్ మనం స్టార్ట్ అయింది 12 o'clockకి. అండ్ టైం వచ్చేసి ఎంత అవుతుందంటే అరౌండ్ ఎగ్జాక్ట్లీ 5:30 అవుతుంది, 5:40 అవుతుంది. అండ్ మనం వచ్చేసి ఏంటంటే అక్కడ జేఎన్టీ లోపల వేయించాం కాబట్టి 13 అనుకుంటే 300 కిలోమీటర్స్. సో అరౌండ్ 300 కిలోమీటర్స్ 5:30. 300 కిలోమీటర్స్ వచ్చేసి ఒక 5 hours జర్నీ చేసాము, 5.5 hours. అండ్ ఇది మా మామ వాళ్ళ ఇల్లు. సో వన్ కైండ్ ఆఫ్ గెస్ట్ హౌస్. ఈ గెస్ట్ హౌస్ ఎందుకన్నారనేది ఇల్లు మీకు త్వరగా అర్థమవుతుంది. ఇట్ టేక్ సమ్ టైమ్ బట్ ఇట్ కమ్స్ టు నో. అండ్ ఇంకోటి ఏంటంటే ఫైనల్లీ అయితే కొత్తగూడెంకి సేఫ్గా రీచ్ అయిపోయాము. అండ్ దీని తర్వాత ఇక్కడ నుంచి ఐ షుడ్ గో ఫర్ మారేడుమిల్లి. సో స్టే ట్యూన్ గైస్. సో హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంత చేస్తున్నప్పుడు జస్ట్ అలా సపోర్ట్ చేశారనుకోండి, క్రేజీ ఉంటుంది. చెప్పాను కదా, వ్యూస్ చూస్తుంటే ఎలా ఉండాలి, కళ్ళు బయర్లు కమ్మాలి భయ్యా. నాకు మాట్లాడాలన్నా కూడా కథ వేరు.